సచ్చినోడు తిరిగి రాడు. హర్యానా విరమల్లో ఎవడు తీయలేడు. ప్రతి ఒక్కటి శత్రువుకి జవాబు చెప్పినట్టు ఉంది. 5 సంవత్సరాలు వెయిట్ చేసినా మా దేవుడు చూడడానికి అంటే వేరే కల్చర్ అంతా నేర్పిస్తున్నాం, మన దాన్ని మనం మర్చిపోయాం. కానీ వేరే దేశాలందరూ మన కల్చర్ ని నేర్చుకుంటున్నారు. అసలు చూస్తుంటే కన్ను రెప్ప కూడా వేయలేదు నేను. అది మూవీ అంటే గ్రాఫిక్స్ ఒకటి కొంచెం వీక్ గా ఉంది సినిమాలు. మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని బాగున్నాయి. కళ్యాణ్ గారికి ఇదేం పెద్ద విషయం కాదు. ఓజీతో కంబ్యాక్ ఇస్తారు ఆయన. లాస్ట్ 20 minutes సూపర్ గా ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ బాగుంటుంది, కానీ తర్వాత కొంచెం ల్యాగ్ ఉంటది. చాలా నియర్లీ 5 years తర్వాత వచ్చిన జాతర. చాలా హ్యాపీగా హంగామాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం, ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. ఆయన పొలిటికల్గా కావచ్చు, లేకుంటే సినిమా పరంగా కావచ్చు, ఎక్కడున్నా మా సపోర్ట్ ఉంటుంది. మేము సపోర్ట్ చేస్తాం కాబట్టి ఆయన ఫ్యాన్స్. ఈ విషయం పక్కన పెడితే సినిమాలా చూస్తే క్రిష్ గారు ఏదైతే డైరెక్ట్ చేశారో హరిహర వీరమల్లు చాలా బాగుంది. ప్రతి సీన్ ఎలివేషన్స్ కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, కెమెరా స్టిల్స్, ప్రతిదీ సూపర్ బొమ్మ, బ్లాక్ బస్టర్ బొమ్మ. కానీ ఎక్కడైతే క్రిష్ గారు ఎంటర్ అయ్యారో అక్కడి నుంచి కొన్ని సీన్స్ విఎఫ్ఎక్స్ బాగాలేకపోవడం, కొన్ని డైలాగ్స్, కొన్ని ఏమంటారంటే లొకేషన్ షాట్స్ విఎఫ్ఎక్స్ ప్రాపర్గా లేకపోవడం చాలా ఇబ్బంది పెట్టింది. రిమైనింగ్ ఓవరాల్ బీజిఎమ్స్ కావచ్చు, కీరవాణి గారి సాంగ్స్ అయితే చాలా స్లో బీజిఎమ్స్తో వింటే ఒకలా ఉంది, కానీ థియేటర్లో వింటే సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు చాలా ఎంజాయ్ చేసాం. కళ్యాణ్ బాబు గారు ఈ ఏజ్లో కూడా అలా మార్షల్ ఆర్ట్స్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఆయన్ని చాలా క్యారెక్టర్లో చూసేసాం ఆల్రెడీ. ఒక్కటి కూడా ఇలాంటి సినిమా లేదే అని ఫీల్ ఉండే, ఇది కూడా చేసేశారు. సో వెరీ హ్యాపీ. నెగిటివ్ చేస్తారా చెయ్యరా అనేది సెకండరీ థింగ్. మీరు ఏం చేసినా ఏం పీకలేరు, ఎందుకంటే ఆయన సినిమాలు తీసేది మా కోసం, ఓన్లీ ఫ్యాన్స్ హ్యాపీనెస్ కోసమే తీస్తున్నారు. ఇంకోటి ఇచ్చిన మాట కోసం సినిమాలు తీస్తున్నారు. సో మీరు ఎన్నైనా అనుకోండి, సినిమా బాగుందా బాగాలేదా అనేది సెకండరీ థింగ్. సో జై పవర్ స్టార్, థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి ఈ జాతరని. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. నీకు సినిమా తీయడానికి చాలా కాదు. అరే నీకు ప్రకాష్ రాజ్ నీకు ఈ లెవెల్ గా మంచి నటుడుగా అవకాశం వచ్చిందంటే మా పవన్ కళ్యాణ్ అన్న వలన. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు. అరే చిల్లర కొడగా చూడరా భయ్, చూడు పవన్ కళ్యాణ్ సినిమా తీయాలంటే ఇట్లాంటి సినిమా చూడాలి. దొంగల సినిమా, పరిమాల సినిమా, హుస్సేన్ సాగర్ లో ఉన్న డ్రైనేజ్ సినిమా తీసుడు కాదు. నువ్వు హుస్సేన్ సాగర్ లో ఉన్న డ్రైనేజ్ సినిమాలు 100 రావచ్చు, ఇట్లాంటి సినిమా అరుదైనది. డైమండ్ ఆడాలు కూడా బుల్లెట్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతూనే ఉన్నాడు డిప్యూటీ సీఎం రూపంలో. మనం కోయిని డైమండ్ ఎత్తుకోపోయిన సినిమా మేజర్ కాన్సెప్ట్. కాకపోతే ఆ కోయిని డైమండ్ పవన్ కళ్యాణ్ రూపంలోనే మేము చూసుకుంటాం. జై బిఎస్పీకే. పవన్ కళ్యాణ్ హేటర్స్ కి ఏం చెప్తారన్న? పవన్ కళ్యాణ్ హేటర్సరికి ఆయన కృషి సినిమా స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఆయన తర్వాతనే ఇంకెవడైనా హేటర్సరిగా మన భారతదేశం చరిత్రలో ఎవడు లేడు అట్లాంటి హెయిర్ స్టైల్ గురించి. ఎవరైనా ఉండే గిట్లుంటుంది, కటింగ్లు పగటింగ్లు ఉంటది. పవన్ నువ్వు ఎప్పుడైనా ట్రెండ్ సెట్ చేయాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ హెయిర్ స్టైల్. కానీ ఆయన ఇట్లా నడుచుకుంటూ పోయిన అనుకో 2000 కోట్లు కాదు 1000 కోట్లు ఇచ్చేస్తాం టికెట్. బట్ ఏంటంటే డైరెక్ట్ నార్మల్ ఏమో కానీ సెకండ్ హాఫ్ మూవీ ఎంజాయ్ చేయలేకపోయాం. బట్ క్లైమాక్స్ కూడా విజువల్ పరంగా సెకండ్ హాఫ్ చాలా మైనస్ ఉండే. ఒక ఆచార్య గ్రాఫిక్స్ కానీ దారుణంగా అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఫైట్స్ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్, ఆ మాస్టర్ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా కష్టపడ్డాడు కూడా సినిమాకి. కానీ కీరవాణి గారు నెక్స్ట్ లెవెల్ లో పెట్టారు సినిమాని. ఆ బ్యాక్గ్రౌండ్ తో దూరంగా నెక్స్ట్ లెవెల్ లో పెట్టారు. అంటే ఫస్ట్ హాఫ్ వరకు మైనస్ కూడా లేదన్న, చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే డైరెక్టర్ మైనస్ కావచ్చు, మంచి డైరెక్టర్ తీసుకుంటే ఒక ఇండస్ట్రీకి నిలబడుతుంది ఈ రోజు నాడు. బట్ ఊరికా చూసుకుంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అయితే
ఫుల్ మీల్స్ అనుకోవచ్చు. బట్ అదర్ ఫ్యాన్స్ అయితే ఒకసారి అయితే చూడొచ్చు అన్న. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చిన్నగా బాహుబలికి మించిన బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చు నా వరకు చూసుకుంటే. బట్ ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ వచ్చేటికి ఒక యావరేజ్ చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా ఒకే సినిమా ఒకసారి అయితే చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ బాగుంది. అలాగే హీరోయిన్ వచ్చిన సీన్స్ లో మొత్తం బోర్ అని అనిపించింది. వన్ మెన్ షోకి వచ్చి పవర్ స్టార్ అయితే మాత్రం చాలా కష్టపడ్డాడు. చాలా అంటే ఇలాంటి సీన్లు ఇలాంటి ఫైట్లు ఆయన ఎప్పుడు చేయలేదు. కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ సినిమా ఆయన పరంగా చూసుకుని చాలా కష్టపడ్డాడు. మరి నా వరకు చూసుకుంటే కొన్ని సీన్లు అయినంటే ఒక సీన్ లో గెట్ట ఉండేది, ఒక సీన్ లో గెట్ట ఉండేది కదా, అది సరిగ్గా చూసుకుంటే బాగుంది అని అనిపించింది. సో ఓవరాల్ గా అయితే క్రిస్టియన్ డీల్ ఏదైతే పార్ట్ ఉందో సూపర్ అనమాట. జ్యోతి కృష్ణ కూడా మైనస్. సో ఓవరాల్ గా ఇంత ఒకసారి వన్ టైం వచ్చింది. థ్యాంక్ యూ. మంచి మంచి ఎలివేషన్ షాట్స్ తీసుకుంటారు. సో ఇది 5 సంవత్సరం అయింది. చాలా వెటకారంగా అనిపించింది. బారిష్ బి ఆ గయా, వర్షం తుఫాను ఏమీ లెక్క లేకుండా జనాలు వస్తున్నారు, సినిమా చూస్తున్నారన్నా మీరే అర్థం చేసుకోండి. సినిమా మాత్రం బాగుంది అన్న. కొన్ని మైనస్లు అన్ని సినిమాల్లో ఉంటాయి. విఎఫ్ఎక్స్ అంటారా, లాగ్ అంటారా, ఇవి అన్ని సినిమాల్లోనూ ఉంటాయి. ఇది మన సినిమా, మన తెలుగు సినిమా, మన సనాతన ధర్మం, మన హిందుత్వం గురించి చెప్పే సినిమా. వెళ్ళండి, సినిమా చూడండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా చూడడానికి చాలా బాగున్నారు. అన్ని బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కీరవాణి గారు చాలా బాగా ఇచ్చారు. పాటలు కూడా బాగున్నాయి. నిధి అగర్వాల్ పాప కూడా చాలా క్యూట్ గా ఉంది అనుకోండి, అది వేరే విషయం. మీరు మాత్రం సినిమా బాగాలేదు అని చెప్పిన వాళ్ళని నమ్మకండి. ఇలాంటి సినిమాలకు మనకి రివ్యూలతో పని లేదు. వెళ్ళండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. పిల్లలు, ఫ్యామిలీ, ముసలి, ముతగా అందరూ తేడా లేకుండా సినిమాకి వెళ్ళొచ్చు. హాయిగా వెళ్ళండి, చూసి ఎంజాయ్ చేసేయండి. అంతే, అంతకు మించి నేను ఇంకేం చెప్పండి. ఓజీ నెక్స్ట్ ఓజీ కలుద్దాం. చాలా సంవత్సరాల తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బట్ ఇప్పుడు సీఎం గారి సినిమాని మనము సిల్వర్ స్క్రీన్ లో చూస్తున్నాం. లుక్స్ కానీ, ఫైట్స్ కానీ, బీజం కానీ వేరే లెవెల్ ఉంటాయండి. అంతే, ఇంకా ఆ ఫైట్స్ కానీ హీరోయిన్ కంటే పవన్ కళ్యాణ్ డామినేట్ చేసే రేంజ్ వచ్చాడు. ఏమైనా చిన్న మైనస్ పాయింట్ ఏమంటే డైరెక్టర్ చేంజ్ అయినారు. సో మీకు తెలుసు డైరెక్టర్ చేంజ్, కొన్ని కారణాల వల్ల డైరెక్టర్ చేంజ్ అయినారు అనమాట. ఆ డైరెక్టర్ వల్ల కొంత సినిమా కొంత విఎఫ్ఎక్స్ తప్ప 99% ఒక లెవెల్లో ఉంది సినిమా. సాంగ్స్ అండ్ యాక్టింగ్ కానీ, లుక్స్ కానీ, బీజం కానీ, ఫైట్స్ కానీ ఫస్ట్ హాఫ్ చూస్తే చాలు. ఇంకా ఫస్ట్ హాఫ్ వరకు ఫుల్ అనమాట. సెకండ్ హాఫ్ లో అవసరం మనకు రాజమౌళి గారి పవన్ కళ్యాణ్ కోసమే పుట్టిన మ్యూజిక్ అనమాట. ఇప్పుడు కీరవాణి ఎలా అంటే రాజమౌళికి ఒక రేంజ్ లో ఉంటుంది మ్యూజిక్ అనమాట. ఇప్పుడు ఇంక పవన్ కళ్యాణ్ కోసమే పుట్టిన మ్యూజిక్ అనమాట. మ్యూజిక్ వేరే మళ్ళీ ట్రోల్ చేసే వాళ్ళకి వేరే ముళ్ళు అన్నమాట. గుచ్చాడు. చాలా చాలా బాగుంది బ్రో. అతడికి పవన్ కళ్యాణ్ గారు పంజాబ్ పడనే చెప్పొచ్చు అనమాట. ఆ రేంజ్ లో తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ అయితే 20 తీసాడని చెప్పొచ్చు. ఆ క్లైమాక్స్ కానీ, మెయిన్ బీజిఎం వీరవాణి అతడికి ఈ వైపులో ఆ బీజిఎం ఏదో ఇచ్చి పడేదాడు అనమాట. సినిమా అయితే దంచి కొట్టాను బ్రో. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ. ఆ డైలాగులు కానీ, ఆ మేజం తిప్పడం కానీ వినాలి, మాట వినాలి, ఎవడైనా తగ్గాలని చెప్తాడు. అదైతే చాలా చాలా ఎస్పెషల్లీ బాగా అనిపించింది అనమాట. మెయిన్ బాబీ డియోల్ ఔరంగజేబ్ క్యారెక్టర్ లో అయితే భయ బయట ఇచ్చాడు. భయ ఆ విధంగా చేశాడు అనమాట. యానిమల్ తర్వాత దీంట్లో చూపించాడు. ఇంకా పార్ట్ 2 ఉందని మనకి చూపించారు అనమాట. పార్ట్ 2 ఇంకా వీళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓవరాల్ గా ఎవరి మాటలు వినొద్దు, ఖచ్చితంగా సినిమా చూడండి, మీకు అయితే కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ బుక్ మై షో సర్వర్ డౌన్ అయిపోయింది, బద్దలు అయిపోతుంది. ఇంకా కూడా అలానే కొనసాగుతూ ఉంది. బుకింగ్స్ ఆ రేంజ్ లో ఉంది. ఒక పక్క తుఫాన్ స్టార్ట్ అయింది, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారి తుఫాన్ అలానే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒకటే చెప్తా ఉన్నా, ప్రకృతి తోటి పవన్ కళ్యాణ్ తోటి పెట్టుకోవద్దు. అవి ఎంత నెమ్మదిగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటాం. ఒక్కసారి విరుచుకు పడితే ఎలా ఉంటుందో అలానే ఉంటది. సినిమా అయితే చాలా చాలా బాగుంది. అంటే ఈ సినిమాని బాయ్కాట్ చేయమని అటు కొంతమంది హీరో ఫ్యాన్స్, ఇటు రాజకీయాల నుండి కూడా నెగిటివిటీ వచ్చింది. అందరు హీరోలు ఉన్నారు. హీరోలు ఎవరైనా డిప్యూటీ సీఎం ఎవరైనా అయినారా? చాలా. అది ఆ ఓర్వలేని తనం, తొక్కేయాలనే తనం. ఎంతమంది తొక్కాలన్నా కానీ ఆ తొక్కడానికి ఏం కాయో పండుగ కాదు, అది అనుభవం అనమాట. అనుభవం ఎవరు తొక్కలేడు. సినిమా దగ్గర వెళ్ళిపోయింది. మీరు చూడండి, కరెక్ట్ అవుతుంది. పవర్ స్టార్ సూపర్ అన్న. పులితోట సీన్ ఉంటది, సూపర్ ఉంటది, అది హైలైట్ ఉంటది.
విఎఫ్ఎక్స్ కూడా బాగుంది. ఇక పవన్ కళ్యాణ్ ముందర ఏ సినిమా అయినా నథింగ్, అది సూపర్. 100 to 100. ఏదైనా సరే సినిమాకి వచ్చినాక చూసి మాట్లాడాలి ఎవరైనా సరే. ట్రోలర్స్ అనేది కామన్, ఫస్ట్ మూవీ చూసినాక మాట్లాడాలి ఏదైనా. కొందరికి పడని వాళ్ళు అది కామన్, అది పవన్ కళ్యాణ్ చూసిన వాళ్ళు 100% వస్తారు. ఫ్యాన్స్ వరకు కాదు, సినిమా చూసినాక మాట్లాడాలి ఏదైనా సరే. లేదు పవన్ కళ్యాణ్ కాదు, 100% అంతే. నేనేమంటున్నానంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను, అట్లానే మొత్తానికి ఫాలోయింగ్ ప్రకారంగా ఓన్. నేను మూవీ నచ్చితే ఏదైనా సరే సూపర్ అని చెప్తా, జెన్యూన్ గా రివ్యూ చెప్తాం అంతే. స్టోరీ చాలా మంచి స్టోరీ అండి, అందరూ చూడాలి. మన పిల్లలకి అన్ని నేర్పించాలి. అది చూసినా మన పిల్లలకి నెక్స్ట్ తరాలకి ఇప్పుడున్న మన అంటే వేరే కల్చర్ అంతా నేర్పిస్తున్నాం, మన దాన్ని మనం మర్చిపోయాం. కానీ వేరే దేశాలందరూ మన కల్చర్ని నేర్పుకుంటున్నారు. అది మెయిన్. సినిమా చూసి మన పిల్లలకి ఏం నేర్పాలి, మనం ఏం నేర్చుకోవాలి, ఇంకా నెక్స్ట్ తరాలకి ఏం నేర్పాలన్నా చాలా బాగుందండి. నేర్పించాలి. చాలా బాగా కనెక్ట్ అవుతుంది, చాలా బాగుంది సినిమా. అంతే, మన ధర్మాన్ని మనం నేర్పుకోవాలి పిల్లలకి, మెయిన్ అదే. అయినా చాలా బాగా చేస్తారు, చాలా బాగా సెట్ అయిందండి, చాలా బాగా. ఓవరాల్ గా సినిమా అంతా బాగుందండి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని లేదు, చాలా బాగుంది సినిమా. సూపర్ డూపర్ అసలు ఆయన ఎంట్రీయే ఇంకా మాటల్లో చెప్పలేము మనం. ఏంటండి చాలా బాగుంది పవన్ కళ్యాణ్. కొంతమంది హీరోస్ కావాలి, పవన్ కళ్యాణ్ చివరిలో కొంచెం యాడ్ చేశారు, చాలా మేడం. కొంతమంది సినిమాని చాలా ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ చేసే వాళ్ళు ఎన్నో ట్రోల్ చేస్తారు. హైలైట్స్ అండి. ఎంత బాగా నటించారంటే ఆయనకి డ్రీమ్ ఉంటుంది ఇలాంటి సినిమా చేయాలని చెప్పి అలానే ఆ డ్రీమ్ ఇప్పుడే ఔరంగజేబ్ వీరమల్లు కలుసుకున్నారు. నెక్స్ట్ పార్ట్ చూసుకుంటే ఇంకెంత బాగుంటుందో. చాలా బాగుంది, ఇంత బాగుందని చెప్పడానికి లేదు, చాలా అద్భుతంగా చేశారు. నెక్స్ట్ పార్ట్ బాగుంది సినిమా. అక్కడ మల్లు ఇక్కడ మల్లు హరియారా వీర మల్లు బాగుంది సినిమా. సచ్చినోడు తిరిగి రాడు, హరియారా వీర మల్లు ఎవడు తీయలేడు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. సినిమా సూపర్ ఉంది. మ్యారేజ్ ని అంటారు తెలుగులో కళ్యాణం, హరియారా వీర మల్లు ఉంటూ మా పవన్ కళ్యాణం. సూపర్ సినిమా, అసలు చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. వావ్ సూపర్ ఎక్సలెంట్. దీనికి 1000 కోట్లు కాదు, 5000 కోట్లు కాదు, 10,000 కోట్లు పక్కా. ఎక్సలెంట్, సూపర్. బాబులకే బాబు, పవన్ కళ్యాణ్ బాబు. సినిమా హైలైట్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇంకొకటి అలా ఎవరు నీ పిల్ల అనిపించాయి. సో మీకు ఎలా అనిపించాయి బ్రదర్ సినిమా అయితే అనుకుంటున్నారా? సో చాలా మంది సెకండ్ హాఫ్ లాగ్ ఉంది, చాలా బాగాలేదు. సో క్లైమాక్స్ బాగాలేదు అంటున్నారు కదా, ఓకే. సినిమా ఓవరాల్ హిట్ అనుకుంటున్నారమ్మా? ఓవరాల్ హిట్ అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ నచ్చిందా? పవన్ కళ్యాణ్ నచ్చిందా? చాలా బాగా నటించారు. ఇంకా ఇలాంటి సినిమాలు ఇలాగా ముందు తరాలకు ఏమంటారు సందేశంగా అందించే సినిమాలు చాలా తీయాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం, ఎలా అనిపించింది మేడం?
యాక్షన్ సీన్స్ కానీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ వాస్ హైలైట్ అండి. సెకండ్ హాఫ్ లాగ్ ఉందండి. లాగ్ అంటే ఏం లేదండి, జస్ట్ క్లైమాక్స్ లో ఒక చిన్న పార్ట్ లాగ్ అవుతుంది అంతేగాని మూవీ అంతా చాలా బాగా నడుస్తుంది. మీ జస్ట్ ఎంజాయ్ అనమాట. అది అంతా కొన్ని అక్కడక్కడ ఉన్నాయండి, మిగతాదంతా స్క్రీన్ మీద అయితే చాలా గ్రాండ్ గా ఉంది. అది చాలా బాగుంది. లైక్ ఆల్రెడీ చెప్పచ్చు. చాలా మాత్రం ఉంటారు అవి చాలా బాగున్నాయి. చాలా బాగుంది. క్లైమాక్స్ బాగుందండి, లీడ్ ఇచ్చారు, పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు. అది బాగుంది. ఎలా ఉన్నారు? చింపేశారా? మూవీలో హైలైట్ తీసుకుంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గెటప్ ఎట్లా అనిపించిందండి? గెటప్ అంటే చాలా రోజులు ఎట్లా అనిపించింది? అంటే పులితో ఫైట్ ఉండదు కదా, సినిమా మొత్తం ఏం నచ్చిందండి? సినిమా మొత్తం నచ్చిందండి. పవన్ కళ్యాణ్ పేరా? ఏ రాదు మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా కాకపోయినా సరే అందరికీ నచ్చుతుంది. విఎఫ్ఎక్స్ ఎలా ఉంది? విఎఫ్ఎక్స్ అన్ని బాగున్నాయి మేడం. మీకు ఎట్లా ఏది నచ్చింది మేడం సినిమాలో? ఎక్కడ కానీ చెప్పేశారు అంతే 100%. చాలా మంచిగా చాలా రోజులు డిప్యూటీ సీఎం అయ్యాక చూసేసరికి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అనమాట. ఫ్యామిలీతో వచ్చాము, ఎంజాయ్ చేశారు. అర్థమైందా సినిమా? చాలా 5 years తర్వాత చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము ఆయనకి వీరాభిమానులు చాలా రోజుల తర్వాత చూసాము, చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్యామిలీతో వచ్చాము, పిల్లలతో మా అత్తమ్మతో అందరితో కలిసి వచ్చేసరికి ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి హిస్టారికల్ సినిమాలో నటించడం ఎట్లా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు? చాలా చాలా బాగుంది. మన టెంపుల్స్ ని వాటిని ఎట్లా అయితే నాశనం చేస్తారు ఔరంగజేబు చాలా బాగా చూపించారు. గ్రాఫిక్స్ అన్ని నాచురల్ గా అనిపించినాయా? నాకు ఓవరాల్ గా నాకైతే నచ్చింది. మ్యూజిక్ ఎట్లా అనిపించింది మేడం? మ్యూజిక్ కూడా చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది. స్టార్ పవన్ కళ్యాణ్ అన్న 5 సంవత్సరాల తర్వాత మా దేవుని ఫస్ట్ టైం 5 సంవత్సరాలు వెయిట్ చేసిన మా దేవుడు చూడడానికి నా జన్మ ధన్యమైపోయింది. కడుపు నిండిపోయింది. ఏం ఫైటింగ్ సీన్స్, ఏం మాస్టర్ అయితే పల్లా 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 రప్ప 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 నరుక్కుంటా పోయినా. డైలాగ్ కొట్టడం కాదు, హరిహర వీరమల్లు నరికిండు మా పవర్ స్టార్. రప్ప రప్ప రికార్డు పోతాయా? రప్ప రప్ప రికార్డ్ డైలాగ్ చెప్పడం కాదు తమ్ముడు, సినిమా చూడు. పవర్ స్టార్ పవన్ రప్ప 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 మాస్టర్ ఆడు అంటే బ్రో 10 రోజుల 100 కోట్లు 100 కోట్లు కొట్టలేదు. ఒకే రోజున ఇండస్ట్రీ హిట్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు ఎందుకు చెప్పునంటే అన్న, హరిహర వీరమల్లు సినిమా పరంగా వస్తే అన్న, మన హిందువులు అంటే మన హిందువుల దోపిడీలు మొగోలు చక్రవర్తులు ఎలా దోచుకున్నారు అంటే మన కష్టాన్ని వాళ్ళు ఎలా దోచుకున్నారో అప్పుడు ఎలా దోచుకున్నారో చక్కగా చెప్తే మన సినిమా మన గురించి తీసిన సినిమా ఇది పవన్ కళ్యాణ్ సినిమా. అండ్ ఒక్కడు నాకు బాగా నచ్చింది అలా, ఒకే ఒక్కడు ఏపీలో అయినా తెలంగాణ అయినా సినిమాలో అయినా రాజకీయం అయినా ఒకే ఒక్కడు ఉంటాడు, అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమాలో మాత్రం నాకు నచ్చింది ఏంటంటే అన్న, ఎంత హార్డ్ వర్క్ అంటే అన్ని సినిమాలు వేరు, ఈ పవన్ కళ్యాణ్ సినిమా వేరు. అసలు ఈ సినిమాలో మాత్రం అన్న ఫైటింగ్ సీన్స్ కి ఏం నరుకుడు, ఎంత హార్డ్ వర్క్ చేసినావు అన్న, ఎంత కష్టపడ్డావు అన్న, ఏం చెప్పడం అది ఏ హీరో పనికి రాడు. మా పవర్ స్టార్ ఒక్కడే వస్తాడు. నాకే చాలా బాగా నచ్చింది. మన ధర్మాన్ని, మన హిందువుల ధర్మాన్ని చాలా చక్కగా చూపాడు. పెద్దలు, పెళ్ళైన ముస్లింలు, ముపోలు అందరూ వచ్చి సినిమా చూడండి, మన ధర్మాన్ని తెలుసుకొని పోండి. అంతేగాని నెగిటివ్
రివ్యూ ఏ నా కొడుకైనా చెప్పి వాడు కూడా చెప్తాడు వాడిని నరుకుతా అని చెప్తే ఎందుకంటే అన్న అరే నా కొడక నువ్వు వైసీపీ అని నాకు తెలుసురా మన చరిత్ర మనకు చూడడానికి ఎందుకు ఇప్పుడు నువ్వు వాళ్ళు ఇంకా ఆయన ఒక 100 years పథకాన్ని అందరికి మంచి చేయాలని కోరుకున్నాను. మంచి కలెక్షన్ రావాలి ప్రజలకి ఉపయోగంగా. హీరోగా లైక్ చేస్తారా పొలిటీషియన్ నిజాయితీగా మనిషిగా నేను అభినందిస్తాను. చారిత్రక సినిమా కాబట్టి అతనికి సెట్ అయింది. ఇంతకుముందు ఇప్పుడు చేయలేదు, సెట్ అయింది. మీరు గమనిస్తారంటే ప్రతి ఒక్కటి శత్రువుకి జవాబు చెప్పినట్టు ఉంది. రాజకీయ వాళ్ళకి ప్రతి మూమెంట్, ప్రతి డైలాగ్, ప్రతిది శత్రువు అంటే శత్రువులకి ఇది ముఖ్యంగా శత్రువులకి ఇది జవాబు చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు, హర్షరాముడు, జగవీర, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ, హర హర మహాదేవ. సూపర్ హిట్ సినిమా. ఇన్ని రోజులు గల్లీ లీడర్, ఇప్పుడు ఢిల్లీ లీడర్. ఇన్ని రోజులు గల్లీ హీరో, ఇప్పుడు ఢిల్లీ హీరో. సూపర్. నాకు నచ్చింది. మీ ఇష్టం చూడండి, లేకపోతే లేదు. సెకండ్ హాఫ్ బాగాలేదంటారు. నాకు నచ్చింది, నా ఇష్టం, నా డబ్బులు. ఫుల్ దిల్కుషి, ఫుల్ ఎంజాయ్. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? నిర్యా గారు వాళ్ళు యాక్టింగ్ ఎలా ఉంది? అమ్మాయి కళ్ళు సూపర్ ఉన్నాయి. యాక్టింగ్ బాగలేదా? మొత్తం పవన్ కళ్యాణ్ మోసుకొని పోయినా. సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ నిద్ర మీద పెట్టుకొని పోయినా. ఆ మ్యూజిక్ కొట్టినాడు గుద్ద బల కొట్టిండన్న. మొత్తం షేక్ అయిపోతుంది. థియేటర్ మొత్తము మ్యూజిక్ ఫైట్ అయిందన్నా. బయట మాస్టర్ అవార్డు ఇవ్వాలి, మ్యూజిక్ కొట్టాడు అవార్డు ఇవ్వాలి. సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ సినిమా అభిమాని చెప్తున్నా, సినిమా అభిమాని చెప్తున్నా. సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అన్నారు కానీ ఆ పబ్లిక్ టాక్ లో డల్ అనేది లేదన్న. చాలా బాగా వచ్చింది. పవన్ కళ్యాణ్ కళ్ళు, టైగర్ కళ్ళు, ఆ సీన్ మాత్రం డైరెక్టర్ బాగా యూజ్ చేసుకున్నా. పవన్ కళ్యాణ్ కళ్ళు, పవన్ కళ్యాణ్ కన్నా ఆ స్మైల్ ఆ కళ్ళే కానీ బాగా డైరెక్టర్ యూజ్ చేసుకున్నా. సెకండ్ హాఫ్ మాత్రం సోలో ఉందన్నా. హిందువులు బయట కానీ పవన్ కళ్యాణ్ చూసినా అది ఎక్సలెంట్ అన్న. పార్ట్ సెకండ్ పార్ట్ కోసం స్టోరీ రాస్తారు కానీ లేకపోతే ఇంకా స్టోరీ కంటిన్యూ అయితే ఉంటుందన్నా. మామూలు ఉండదన్న. సినిమా అయితే చాలా బాగుంది. ఎందుకు చెప్పాలంటే జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి సంగతి హ్యాట్సాప్ సార్. ఛానల్ తర్వాత మన కంపెనీలో ఒక పత్రి ఖుషి వయసులోనే ఛానల్ అయింది. మళ్ళీ ఒక హియర్ మనలో ఫైట్ చేసాం, చాలా ఎంజాయ్ చేసాం. మేము ఎలాంటి ఫైట్స్ చేయాలంటామో అలాంటి ఫైట్స్ చూపించారు. ఎందుకంటే మీరు ఒక రాజకీయాన్ని ఎంత సేవ చేస్తారో, ఎంత పట్టుదల ఉన్నారో ఆ సినిమా కూడా పట్టుదలతో తీసి నేను చెప్తున్నా. రెండు బ్యాలెన్స్ చేసినట్టు మామూలు మాట కాదు. అందుకే ఆ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ కొట్టింది. ఎందుకంటే ఇలా డైరెక్టర్ ఇద్దరు అయినరు. ఒకటి కృషి గారు, ఒకటేమో మణిరత్నం కొడుకు. అంటే ఆ సినిమాకి ఇద్దరు తీసిన ఇక్కడ సెట్ అయింది. ఒకరితో హ్యాండిల్ కాకపోతుండే సినిమా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. హీరోయిన్ కూడా బాగా చేసింది, విజయవర్ధన్కి యాక్టింగ్ చేసింది. మళ్ళా కిరవాణి గారి మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్. బాబుడే గారి యాక్టింగ్ లక్షపోయింది. మన తెలుగులో ఒక హిందీలో ఒక హాలీవుడ్ మొత్తం ఇంగ్లీష్ లో జాకీ చాన్. సూపర్ అన్న. అలా ఒక్కసారి ఆగండి, నిజం చెప్పండి, ఎట్లుంది మూవీ? చాలా బాగుందన్న సినిమా. ఇది మైండ్ బ్లోయింగ్ సూపర్ సినిమా. లాస్ట్ 20 minutes సూపర్ గా ఉంది సినిమా. అరే సూపర్ అన్న, ఎక్సలెంట్, చాలా బాగుంది. చాలా హైలైట్స్ ఉన్నాయి, చెప్పలేని అన్ని హైలైట్స్ ఉన్నాయి సినిమాలో. సూపర్ మూవీ అమ్మ, చాలా బాగుంది. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగ వాతావరణం. ఈ రోజు ఒక పండగ వాతావరణం నెలకొంది. సినిమా చూసి వచ్చినంత సేపు గూస్ బంప్స్ వస్తున్నాయి మాకు. చాలా బాగుంది సినిమా. మ్యూజిక్ కిరవాణి గారు అన్ని సినిమాల కంటే ఒక ఎత్తు, ఈ సినిమాలో ఒక ఎత్తు. హరిహర వీరమల్లు ఎంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే ఆ క్లైమాక్స్ నుంచి మా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి సీట్లో నుంచి. ఒకటే అరిచాం, గొంతు కూడా పోయింది. చూసారు కదా, అంత బాగుంది సినిమా. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. కొంతమంది చిల్లర నా కొడుకులు ఏంటంటే అవి ఆ పవర్ తట్టుకోలేక అదంతా భరించలేక ఏదో నెగిటివిటీ చేస్తుంటారు. అవన్నీ కూడా ఇంటరుగా అవన్నీ ఏం కాదు, ఎక్సలెంట్ ఉంది సినిమా.
పుష్ప కాదు కదా దాని అమ్మ హై 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 రేంజ్ లో రికార్డ్స్ బద్దలు కొట్టబోతున్నాం, ఇది గ్యారంటీ. జై జనసేన. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ బాగుంటుంది కానీ తర్వాత కొంచెం కొంచెం ల్యాగ్ ఉంటుంది. మొత్తానికి బాగుంది కానీ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కొంచెం చూడొచ్చు బ్రో. చాలా బాగుంది. హీరోయిన్ పర్లేదు అంత ఏమో, సెకండ్ హాఫ్ లో ఏమన్నా, ఫస్ట్ హాఫ్ ఏమన్నా. కీరవాణి గారు బాగా కొట్టారు, బీజం కానీ సాంగ్స్ బయట యూట్యూబ్ లో అంటే అంతేం అనిపించలేదు బ్రో, కానీ థియేటర్ లో బాగుంది. తార తార కానీ ఇంకోటి ఉంటుంది కదా కొల్లగొట్ట, రెండు చాలా బాగుంది. అంటే డైరెక్షన్ తెలియదు బ్రో, అంటే ఏ సీన్ ఎవరు డైరెక్ట్ చేశారో తెలియదు కదా. అంతా బాగుంది కానీ విఎఫ్ఎక్స్ కొంచెం కొన్ని షార్ట్స్ బాగాలేదు, లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోతుంది. మేబీ బడ్జెట్ ఇష్యూ ఏమో చెప్పలేం కదా. టైం కూడా ఉండాలి కదా ఆయనకి టైం కూడా ఉండాలి కదా, ఆయన టైం లేకపోవడం వల్ల కూడా ఏమన్నా అవ్వచ్చేమో. కానీ స్టోరీ అయితే బాగుంది కదా, విఎఫ్ఎక్స్ ద్వారా స్టోరీ మెయిన్ ఏదన్నా, స్టోరీగా ఉంది, కంటెంట్ బాగుంది, బాగా చూపించారు, బాగా చేశారు. పార్ట్ 2 ఈజీగా చూడొచ్చు బ్రో, చాలా బాగుంది కదా సినిమా అయితే. మైనస్ ఏం లేదు, ఒక విఎఫ్ఎక్స్ కొంచెం చూసుకుంటే సరిపోయే. విఎఫ్ఎక్స్ కాకుండా సినిమా అయితే స్టోరీ కానీ ఏదైనా సరే 100% ఇవ్వచ్చు రేటింగ్. పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సినిమా మొత్తం అంటే స్కోప్ ఉందా అంటే పర్లేదు, అంతే. స్కోప్ అంటే స్కోప్ పర్లేదు, మంచి ట్విస్ట్ ఉంటుంది బ్రో. నిధి ఆరు నుంచి ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సినిమాలు ఆయన చూడలేని కాదు, ఆయన హిట్ ఈజీగా వస్తారు. బాగున్నాడు, ఈ సెట్ అయ్యాడు, చాలా బాగా చేశాడు. క్లైమాక్స్ చాలా బాగుంది యాక్చువల్ గా, ఎక్సెప్ట్ అదర్ దాన్ విఎఫ్ఎక్స్ మిగతా అంతా చాలా బాగుంది. సారీ, యా, ఇఫ్ మంచి హిస్టరీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. యా, పార్ట్ 2 ఉంది. సార్ సినిమా చాలా బాగుందండి. హరిహర వీరమల్లు సినిమాలో సనాతన ధర్మం గురించి చాలా బాగా చూపించారు. ఏదైతే మొఘల్ సినిమాలని పరిపాలించిన టైంలో మన దేవాలయాల మీద, మన వేదాల మీద వాళ్ళు చేసిన విధ్వంసాన్ని బాగా కంటికి కట్టినట్టు చూపించారండి. ఆ రోజుల్లో మన వాళ్ళు హిందువులు ఎలాగైతే వేదాలని, తాళపత్ర గ్రంథాలను ఎలా దాచుకున్నారు, విగ్రహాలను ఎలా కాపాడుకున్నారు అనేది బాగా చూపించారండి. మనం అందరం చాలాసార్లు వినుంటాం వేవులమాడ రాజన్న టెంపుల్ ఏం జరిగింది అనేది. ఇలాంటి సంఘటనలన్నీ విన్నప్పుడు హిందువులుగా మనం అందరం బాధపడి ఉంటాం, కానీ మనం ఏమి చేయలేకపోయాం. కానీ ఆ రోజుల్లో మన పూర్వీకులు మన కోసం హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఎలా కష్టపడ్డారని సినిమాలో కంటి కట్టినట్టు బాగా చూపించారండి. అది నాకు బాగా నచ్చిన సినిమాలో సనాతన ధర్మం గురించి చూపించడం. పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఆయన చాలా బాగా చేశారు. సినిమాలో గ్రాఫిక్స్ ఒక్కటి వీక్ గా ఉంది, బట్ స్టిల్ సినిమా అయితే వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది బాగా నచ్చిందండి. అంతా చాలా బాగా వచ్చింది, కానీ ఒక్క గ్రాఫిక్స్ ఒకటే కుదరలేదు సినిమాకి. కానీ వాళ్ళు ఏదైతే సనాతన ధర్మం గురించి చెప్పారో చాలా బాగా నచ్చిందండి. పవన్ కళ్యాణ్ గారికి హిట్లు ఫ్లాపులతో సంబంధం లేదు, ఆయన క్రేజ్ ఎప్పుడూ ఒకటే అలా ఉంటది. ఆయన కమ్బ్యాక్ అనేది ఫ్యాన్స్ కి ఆకలి తీరడం అనేది ఓజీతో ఎలాగో తీరిద్ది. సో మనందరం వెయిట్ చేద్దాం ఓజీ కోసం. సెకండ్ పార్ట్ మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తారు లేదు చూడాలి. కరెక్ట్ గా ఎప్పుడైతే లాస్ట్ లో హీరో విలన్ ఫైట్ చేసుకోవాలో ఆ టైంలో ఆపేశారు సెకండ్ పార్ట్ కోసం అన్నట్టు, క్లిఫ్ హ్యాంగర్ లాగా. బట్ అది నెక్స్ట్ పార్ట్ ఎలా చేస్తారు ఏందనే చూడాలి. బ్యాటిల్ ఫీల్డ్ అని పెట్టారు సెకండ్ పార్ట్ కి క్యాప్షన్, హరిహర వీరమల్లు యుద్ధభూమి బ్యాటిల్ ఫీల్డ్ అని పెట్టారండి. రేటింగ్ పవన్ కళ్యాణ్ సినిమాకి రేటింగ్ తో సంబంధం లేదండి. సినిమా బాగున్నా బాగోపోయినా అందరు చూస్తారు ఫ్యామిలీస్ వచ్చి, సో రేటింగ్స్ తప్పలేదండి. సీరియస్లీ అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి బ్రదర్ అలాగేం లేదన్నా. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం పాలి అంతే కదా. మన సంస్కృతి అనేది మన సంస్కృతి చూపించి ఒక పెద్ద హీరో మన సంస్కృతి చూపిస్తున్నాడు, అది చూడండి. ముందు సినిమా ఫైట్లు చేసేది కండ వేసుకున్నంత మాత్రం కండ వేసుకున్నంత మాత్రం కాదన్న ఫేమస్ అవ్వడం చూపించండి. అంత సీన్ లేదు, ఫేమస్ అని ఏం లేదు. కానీ బట్ సినిమా ఓవరాల్ కొంచెం డిసప్పాయింట్ అన్న, వేరేం లేదు. ఎవరో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, ఖచ్చితంగా తోపు తురుము అనేయడం కాదు, జెన్యూన్ మాట్లాడుకుంటే ఇది మ్యాటర్. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్, డైరెక్షన్ ఎట్లా అనిపించింది? సూపర్ సూపర్. ఆయన ఎప్పుడు చూసినా హీరోనేనండి, ఆయన చాలా బాగున్నాడు. లేదండి ఏం అనిపించలేదు.
ఇంకా ఆయన చాలా ఇంప్రూవ్మెంట్ చాలా కనిపిస్తుంది ఆయన చేసిన ప్రతిదీ ఇక మనం మాటల్లో చెప్పలేము, అంత బాగుంటుంది. రెండు ఉండాలండి, రెండు ఉండాలి, చెయ్యాలి, ఖచ్చితంగా చేస్తారండి, చేశారు, చేస్తున్నారు, ఇక పైన చేస్తూనే ఉంటారు ఆయన. అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయండి, అన్ని చాలా బాగున్నాయి. లేదు, అన్ని చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి.